పోలీస్ శాఖలో సంచలనం. వరంగల్లో తప్పుడు కేసులు పెట్టిన ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు డీజీపీ శివధర్ రెడ్డి. వరంగల్ మట్టేవాడ పిఎస్ పరిధిలో కక్షతో అమాయకులపై అక్రమ కేసులు పెట్టారు పోలీసులు. ఏసీపీ నందిరామ్ నాయక్, సిఐ గోపిరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ విఠల్ను సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్గత విచారణలో 10 నుంచి 15 కేసులు పెట్టినట్లుగా కూడా గుర్తించారు. ఇక ప్రజలను కాపాడాల్సింది పోలీసులే, అలాంటి వారే ఇప్పుడు తప్పులు కేసులు పెట్టడం మీదైతే విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. వరంగల్లో పోలీసుల అక్రమ అరెస్టులు, తప్పుడు కేసుల వ్యవహారం అయితే ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇక్కడే అంటే వ్యక్తిగత విషయాలను, వ్యక్తిగత కక్షలను పెట్టుకొని అనవసరంగా అమాయకుల మీద కేసులు నమోదు చేసినటువంటి వారిని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. అసలు ఈ అంశం గురించిన డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, పోలీసులే కక్ష సాధింపులకు పాల్పడినట్లుగా తెలుస్తుంది, అసలు డీటెయిల్స్ ఏంటి? మూల్య, దీనికి సంబంధించి తెలంగాణ కమిషనరేట్, తెలంగాణ డీజీపీ ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు అంటే ఏసీపీతో సహా సిఐ, సబ్ ఇన్స్పెక్టర్, సో ముగ్గురిని కూడా సస్పెండ్ చేశారు. సో వీళ్ళ ఆ డీజీపీ స్థాయికి సంబంధించి విచారణలో భాగంగా వీళ్ళపైన దాదాపు 10-15 కేసులు ఇప్పటికే పెట్టి వాళ్ళని సస్పెండ్ చేశారు. సో సస్పెండ్ చేసిన దాంట్లో ఏసీపీ నందిరామ్ నాయక్, సిఐ గోపిరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ విఠల్, వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. అయితే ఈ ముగ్గురు కూడా ఏదైతే తప్పుడు అంటే వ్యక్తిగత కక్షతో ఒక ఇద్దరు ముగ్గురు అమాయకులను అంటే అమాయకులను పోలీస్ స్టేషన్ కు వచ్చిన వాళ్ళను ఇది చేశారు. ముఖ్యంగా ఏసీపీ, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ వరంగల్ కమిషనరేట్ లో గతంలో అంటే బాధితులు ఏసీపీ దగ్గరికి వెళ్ళినా సో సిఐ దగ్గరికి వెళ్ళాలంటూ అక్కడ సిఐ దగ్గరికి వెళ్తే మీరు ఏసీపీ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే సిఐ దగ్గరికి అంటే తిప్పి అంటే వాళ్ళకు న్యాయం చేయకుండా కక్షపూరితంగా వ్యక్తిగత విషయాల్లో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించి తొత్తులుగా మారుతూ సో ఈ వివాదాల్లో సో వీళ్ళు ఉన్నారంటూ కూడా డీజీపీ సంబంధించిన శాఖ తెలిపింది. సో వీళ్ళ అత్యుత్సాహం ఏదైతే విధి నిర్వహణలో ఏంటంటే పోలీసులు ముఖ్యంగా ప్రజల కోసం, ప్రజల శ్రేయస్ కోసం పనిచేయాలి. సో అంటే ఈ ముగ్గురు కూడా కుమ్మక్కై ఆ విధంగా కూడా అమాయకులని వేధించినట్లుగా చూడాలా? ఎస్, ముగ్గురు ఒకటే పిఎస్ పరిధికి మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మొత్తం అక్రమ కేసులు ముగ్గురు పైన పెట్టారు. ముఖ్యంగా ముగ్గురు కూడా ఏసీపీ, అలాగే సిఐ, అలాగే ఇన్స్పెక్టర్ ముగ్గురు కూడా కలిసి ఆ ముగ్గురిని ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేటు లావాదేవీలకు సంబంధించి వీళ్ళు దాంట్లో ముఖ్యంగా వీళ్ళకి ప్రమేయం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున వరంగల్ సంబంధించి కమిషనరేట్ పరిధిలో ముఖ్యంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. సో దీనికి సంబంధించి డీజీపీ కూడా పూర్తి డీటెయిల్స్ తో సహా మొత్తం కూడా రికార్డునంతా తెప్పించుకున్నారు. సో తెప్పించుకున్న క్రమంలోనే చాలా సంచలన విషయాలు అయితే బయటకు వచ్చినాయి. దాదాపు ఆ ముగ్గురు పైన వాళ్ళకి ఎలాంటి సంబంధం లేని కేసులో వాళ్ళ పైన కావాలని వేరే వ్యక్తులు చెప్పిన దాంతో కావాలని చెప్పి కేసులు పెట్టించి వాళ్ళకు వత్తాసు పలుకుతూ కేసులు పెట్టడం జరిగింది. ఇది కాస్త ఉన్నతాధికారులకు ఏదైతే వరంగల్ కమిషనరేట్ ఉంటుందో కమిషనరేట్ కి వెళ్ళిన సమయంలో అక్కడ నుంచి డీజీపీకి వచ్చింది. సో మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ అక్రమాలకు పాల్పడ్డారంటూ వీళ్ళ పైన ఆరోపణలు వచ్చినాయి. సో ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. నిజంగానే ఇప్పుడు ఈ అధికారులు అంటే కొంతమంది అంటే ఎవరైతే బిజినెస్ మ్యాన్లు ఉంటారో వాళ్ళకి కూడా వ్యక్తిగతంగా కూడా పనిచేస్తూ ఈ విధంగా చేశారా? ఎస్, ఆ డీజీపీ దాంట్లో అంటే వాళ్ళు సస్పెన్షన్ లో లెటర్ లో వీళ్ళు విధి నిర్వహణలో అత్యుత్సాహం ప్రదర్శించారు. సో అక్రమ కేసులు పెట్టారు. సో చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని సో ప్రజలను చాలా హింసించారు అంటూ కూడా అక్కడ సస్పెన్షన్ దాంట్లో రాశారు. ముఖ్యంగా సో విధి నిర్వహణలో అంటే మనం డ్యూటీ చేసేటప్పుడు మనకి లా ఏం చెప్తుంది, లాకు కట్టుబడి ప్రజలతో మనం ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా పని చేయించుకోవాలి, ప్రజలు మన స్టేషన్ కు వచ్చినప్పుడు వాళ్ళ పట్ల మనం ఎలాంటి ప్రవర్తన ఉండాలి. సో ఇవన్నీ కూడా ఉంటాయి. దానికి సంబంధించి సో చట్టాన్ని ఓన్ గా అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి అయితే ఎలా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తారో ఆ పోలీసులే అలాంటి సిచ్యువేషన్ చేసినప్పుడు మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి, ప్రజలు ఎటు వెళ్ళాలి అంటూ కూడా వరంగల్ జిల్లాలో ఇది మొత్తం కూడా హాట్ టాపిక్ అయింది. దీనికి సంబంధించి డీజీపీ కూడా బాగా సీరియస్ అయ్యారు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళని ముగ్గురిని కూడా సస్పెండ్ చేయడం, ముఖ్యంగా
రక్షక భట నిలయానికి రక్షణగా ఉండాల్సిన వీళ్ళే ఇలా ప్రైవేట్ సెటిల్మెంట్లు, ప్రైవేట్ వేదికలకు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన ఇలాంటి పోలీసుల పైన చర్య తీసుకోవడం అయితే ఇప్పటికైతే ముఖ్యంగా డీజీపీని హర్షిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రజల కోసం చట్టానికి ప్రజలకు మధ్యలో వీళ్ళు చాలా కీలకంగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు మరి తప్పులు చేస్తే చర్యలు తీసుకోకపోతే చాలా ఇదిగా ఉంటది. ఈ చర్యనైతే అందరూ కూడా అంటే అటు వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీజీపీని పొగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక చట్టం ఎవరికి చుట్టం కాదంటారు, కానీ కొంతమంది ఇలాంటి అధికారులు కొంతమంది చట్టాన్ని చుట్టామే చేసేస్తున్నారు కొంతమందికి. అందుకనే అమాయకుల మీద కక్ష సాధింపు చర్యలు, పోలీసులు అయి ఉండి ఎక్కడైనా కానీ అక్రమాలని అడ్డుకోవటం, అమాయకులను కాపాడటం, ఇటువంటి చర్యలు చేయాల్సింది. కానీ ఇటువంటి కొందరు అధికారులు మాత్రం బిజినెస్ మ్యాన్లకి, బడాబాబులకి కొమ్ము కాస్తూ ఎవరైతే వాళ్ళ దగ్గరికి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారో వాళ్ళ మీదే రివర్స్లో కూడా కంప్లైంట్లు నోట్ చేయటము, ఆ తర్వాత వాళ్ళని కక్ష సాధింపుగా వీళ్ళ ముగ్గురు చూస్తే కనుక వీళ్ళ ముగ్గురు కూడా ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టరు, ఇన్స్పెక్టరు వీళ్ళ ముగ్గురు కూడా అక్కడ అంటే ఒక ముఠాలాగా ఏర్పడినట్లుగా ఈ ముగ్గురు పోలీసులు కూడా అర్థమవుతూ ఉంది. అందుకని ఒకళ్ళ దగ్గరికి వెళ్తే మరొకరి దగ్గరికి వెళ్ళినట్టు కూడా చెప్పటము, ఆ తర్వాత ఎవరైతే కంప్లైంట్ చేయడానికి వచ్చారో వాళ్ళ మీదే కేసులు పెట్టడము, ఈ విధంగా కూడా అమాయక ప్రజలతో అయితే ఆడుకున్నారు. ఇక ఈ విషయం డీజీపీ దాకా చేరింది. వెంటనే కూడా వీళ్ళ మీద సస్పెన్షన్ వేటు వేశారు డీజీపీ శివధర్ రెడ్డి. ఇక దీంతో అక్కడ ఉన్నటువంటి వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు వరంగల్ మట్టెవాడ పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్లో పోలీసులు అక్రమ అరెస్టులు, తప్పుడు కేసుల వ్యవహారం అయితే కలకలం రేపింది. వ్యక్తిగత కక్షతో అమాయకులను వేధించారు ముగ్గురు అధికారులు. ఇక వారి మీద డీజీపీ కఠిన చర్యలు తీసుకోవడంతో కూడా అందరూ సంతోషిస్తూ ఉన్నారు. మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ అక్రమాలపై విచారణ జరిపారు ఏసీబీ, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ వీళ్ళు ముగ్గురు కూడా చేసినటువంటి అక్రమాలు కానీ ఇవన్నీ ఫైల్ రూపంలో డీజీపీ తెప్పించుకున్నారు. ఆ తర్వాత తెప్పించుకున్న తర్వాత వీటి మీద ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఈ ముగ్గురిని కూడా సస్పెండ్ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతంలో జరిగిన అక్రమ అరెస్టులు, తప్పుడు కేసుల వ్యవహారాల్లో ఇప్పుడు పోలీస్ శాఖలో తీవ్ర కలకలంగా మారింది. విధి నిర్వహణలో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ముగ్గురు పోలీసు అధికారులపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి కఠిన చర్యలకు పాల్పడ్డారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే భక్షకులుగా మారి అక్రమ కేసులు, అమాయకుల మీద రుద్ది ఈ విధంగా కూడా ఇబ్బందులకు గురి చేశారు అంటూ కూడా మాట్లాడటం జరిగింది. ఇక ఎవరైతే ఇలాంటి అధికారులు ఉంటారో ఈ ఘటనతో వాళ్ళకి కళ్ళు తెరుచుకోవాలి. ఇది మరికొంతమంది ఎవరైతే అధికారులు అక్రమాలకు పాల్పడుతూ ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలిచే ఘటనగా కూడా దీన్ని చూడాలి. ఒకేసారి ముగ్గురు అధికారుల మీద వేటు పడింది.